नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम्। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सल मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। भगवद्गीता 2వ అధ్యాయము చివరి శ్లోకం। ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి। ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ న ఏనాం ప్రాప్య విముహ్యతి। ఏషా ఇంతవరకు ఏ యొక్క విషయం మీకు ప్రతిపాదన చేయబడిందో దంతా కూడా బ్రాహ్మీ సంబంధమైనటువంటి స్థితి। గతంలో చాలా అంశాలలో స్వామివారు చాలా విషయాలు మనకి యోగ సమాధి అనేటువంటి అంశాన్ని పొందటానికి చక్కటి సూచనలు మార్గ విధానాలు స్వామివారు అందించారు। అందువల్ల ఏషా ఈ స్థితి బ్రాహ్మీ, ఇది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి స్థితి అని చెప్పని, ఇది పొందినటువంటి వారు తిరిగి మరలా మోహాలకు గురికారు। ఈ విషయాన్ని నిన్న కూడా మనం ప్రస్తావించుకోవటం జరిగింది। అయితే ఇక్కడ బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ సంబంధమై ఉన్న స్థితి, ఇది పొందినటువంటి వాళ్ళల్లో మనం చూసినట్లయితే బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనేటువంటి 4 అంశాలుగా కలిగి ఉన్నటువంటిది బ్రాహ్మీ స్థితి। 4 బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అన్నారు। ఈ బ్రహ్మవేత్త స్థాయి దాటితే ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా పూర్ణ వైరాగ్యం, అవధూత అని చెప్పని అంటారు। అలాంటి ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళకి ఎలాంటి ఈ లోకముతో ఎక్కువగా వ్యవహార సంబంధాలు ఉండవు। బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయులు అని చెప్పనంటే ఉన్మత్తుల్లా ఉంటారు, బాలులాగా ఉన్మత్తుల్లాగా, ఇక వాళ్ళకి ఎలాంటి విషయ సంబంధం కానీ ఏవి ఉండవు। బ్రహ్మవేత్త స్థాయిలో మాత్రమే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట। యాజ్ఞవల్కి సూర్య భగవానుని వద్ద సకల శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు। అధ్యయనం చేసిన తర్వాత ఆయన పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందాడు అనేటువంటి విషయం మీకు బృహదారణ్యకోపనిషత్తు జనకుని యొక్క సభ ప్రాంగణమునందు అందరూ కూడా యాజ్ఞవల్కి బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అని ముక్త కంఠముతో చెప్పినటువంటి అంశం। ఆ ప్రకారంగా ఉన్నటువంటి ఆయన మరి ఒక గృహస్థ విధానాలుగా ఆయన గారు ఆ మార్గంలో ప్రయాణం చేశాడు। ఆయనకు 2 భార్యలు, కాత్యాయిని
ఇంకొక ఆమె పేరు ఆ, గార్గి గార్గి కాదు, కాత్యాయని, సులభ పేర్లు ఉన్నాయి. ఎవరు ఇద్దరు భార్యలుగా ఆయన తన జీవన విధానాన్ని కొనసాగించుకుంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే ఇది కేవలం బ్రహ్మవేత్త స్థాయి. గృహస్థ విధానాలన్నీ కూడా లోకంలో సాధారణంగా ఉన్నాయి. అందరూ కూడా ఈ గృహస్థ సంబంధమై ఉన్నటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి విధానమే. అయితే ఇది బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనే కోవకు పోయినప్పుడు ఇక వాళ్ళు పూర్తిగా ఎలాంటి వ్యవహారం లేకుండా కేవలం బ్రహ్మమునందే అవలోకన చేస్తూ ఉండేటువంటి ఒక వర్గం ఉన్నది, అవధూత వర్గం అని. వాళ్ళు ఎలాంటి సామాజిక సంబంధమై ఉన్న వ్యవహారాలు ఏముండవు. ఒక బ్రహ్మవేత్త స్థాయిలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు ఆశ్రమాలు, భక్తులు, శిష్యులు, గ్రంథ రచనలు, అందరికీ కూడా ఉపదేశాలు చేయటము, ఇట్లా మరి ఉంటుంది. అట్లనే కుటుంబ సంబంధ వ్యవహారం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్న విధానాన్ని బట్టి చూస్తే వీళ్ళకు కూడా ఇంకా ఈ జంజాటం బాలేదే, వీళ్ళకు ఈ సంసార యావగేషణ బాలేదే, ఏమి బ్రహ్మజ్ఞానం వీళ్ళది అనేటువంటి ఇది కూడా లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి బ్రహ్మజ్ఞానం లేదనే విషయంగా చెప్పే అవకాశం కాదు. మరి ఇవన్నీ పెట్టుకుంటే మోహంలో ఉన్నట్లే కదా అని చెప్పి అనేది కూడా వస్తుంది. ఇద్దరు భార్యలు ఏమిటి, ఇంకా మళ్ళీ ఆశ్రమం ఏమిటి, ఇంకా శిష్య బృందం ఏమిటి అని చెప్పేసి అని కొంత సామాన్య సగటు మానవుడు ఆక్షేపించే అవకాశం కనబడుతూ ఉంటుంది. అది కేవలం బ్రహ్మవేత్త స్థాయిలో మాత్రమే ఉండేటువంటి విధానము. అది ఉన్నా కానీ వాళ్ళ బ్రహ్మనిష్టకు అదేమి ఆటంకంగా ఉండే విధానం కాదు. అది కేవలం జీవన విధానంలో ఒక భాగం అంతే. ఆయన వివాహం చేసుకున్నాడు, సంసారంలో పడ్డాడు, ఆయనకి భార్య బిడ్డలు అంతా ఉన్నారు, ఆయన మరి ఇంత మోహంలో మునిగినటువంటి వాడు, ఆయన ఎట్లా బ్రహ్మజ్ఞానం అవుతాడు అనేది సర్వసాధారణంగా లోకంలో చెప్పుకోవటం ఉంటుంది. కానీ దీనికి సంబంధం లేదు. వ్యవహారం శీలిస్తూనే వారు బ్రహ్మావలోకనం చేసే విధానం ఉంటుంది. అట్లా బ్రహ్మేంద్ర స్వాముల వారిని చేసుకోండి. కనుక ఆయనకు కూడా 8 మంది బిడ్డలు, ఒక అమ్మాయి, ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఉన్నది. ఉన్నా కానీ మరి ఆయన నిరంతరంగా బ్రహ్మతత్వావలోకం చేసే విధానం, వారి గ్రంథాలు చూస్తేనే వారి బ్రహ్మజ్ఞానం అనేది ఎంత ప్రగాఢముగా వారు దాన్ని ఆస్వాదించారో మనకు అర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి పై ఉన్నటువంటి అంశాలు తీసుకుని ఒక నిర్ణయంకి వచ్చేస్తాం. వీళ్ళు మనలాగానే ఇట్లా మునిగొన్నారు, వీళ్ళకి స్త్రీ వ్యామోహము, బిడ్డల వ్యామోహము, సంసార వ్యామోహం ఇవన్నీ ఉన్నటువంటి వారు, వీళ్ళకి మనకి ఇంక తేడా ఏమున్నది అని ఇట్లాగా సగటు మానవుడు, సాధారణ మానవుడు భావించుకునే విధానం ఉంటుంది. కనుక అవంతా కూడా లోక వ్యవహారం అనుసరించి పోవటమే తప్ప వాళ్ళ దాంట్లో మోహ మునిగారు అనేటువంటి మాటలుగా వాడటానికి అవకాశం లేదు. అది వాళ్ళు మనలాగానే సాధారణ వ్యక్తిలాగానే కనబడతారు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ రుసులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నాడు మహానుభావుడు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. చూస్తానికి లోకంలో వ్యవహార విధానంలో వాళ్ళు సామాన్య మానవులు ఒకే పోకడగా కనబడుతూ ఉన్నా కానీ వాళ్ళ స్థితి వేరు. వాళ్ళ స్థితిలో ఉంటూనే ఈ వ్యవహారాన్ని వాళ్ళు శీలిస్తారు. అవునయ్యా, మరి బ్రహ్మజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు, బ్రహ్మానుభావాన్ని పొందాడు, ఏషా బ్రాహ్మీ స్థితి. ఈ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి స్థితి పొందిన తర్వాత కూడా ఇంకా మాలాగా ఈయనకెందుకు, ఇంకా మేమంటే అజ్ఞానంలోము, తెలియనితనంతో ఉన్నాము, మోహంలో ఉన్నాము, ఈ లంపటల్లో తగులుకొని ఉన్నాం కాబట్టి మాకు తప్పకుండా ఇట్లా పడి పొరలాడుతూ ఉన్నాం. అలాంటి విధానం వాళ్ళకి ఎందుకు?
ఏ వాళ్ళు కూడా సామాన్య విధానంలో సామాన్య మానవులే కాబట్టి మాలాగాని వాళ్ళు కూడా ఈ సంసారాదులు, భార్య బిడ్డలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు వాళ్ళకేం తేడా ఏమి లేదు అనేటువంటి విధానంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కనుక వారు వాళ్ళ స్వరూప స్థితిలో ఉంటూనే మరి సంసార లోక వ్యవహారమునందు కూడా వాళ్ళు ఉంటారు. ఆ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు మాలాగానే మోహంలో పడ్డారు అనేటువంటి విషయాలకి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా చూస్తే బ్రహ్మవేత్తలుగా లోకంలో పేరుగాంచి ఉన్నారు. మీకు బృహదారణ్య ఉపనిషత్తులో అందరూ కూడా ముక్త కంఠముతో యాజ్ఞవల్కి బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అని అందరు సదస్సులో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన్ని గొప్పతనాన్ని గుర్తించి వెలుగెత్తి చాటారు. అయితే సామాన్య మానవుడు ఆ చూసినప్పుడు ఏంటి ఈ విధంగా ఆ బ్రహ్మజ్ఞానం అంటారు, బ్రహ్మవేత్త అంటారు. ఆయన చూస్తే 2 భార్య, 2 భార్యలు, సంసారము, కుటుంబం, ఆయనకి వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆయనకి మోహం పోయిందేం కాదు కదా అని వ్యక్తులు భావించుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్వరూప స్థితికి ఈ వ్యవహారానికి ఎలాంటి ఆటంకాలు అక్కడ ఉండే విధానాలే ఉండవు. అది ఆ ప్రకారంగా చూస్తే మరి ఎంతోమంది బ్రహ్మజ్ఞానం పొందిన వారు ఉన్నారు. శ్రీరామచంద్రుడు 33,000 శ్లోకాలు గల గ్రంథాన్ని అధ్యయనం చేశాడు. వశిష్ఠ భగవానుల వారి ద్వారా వైరాగ్య ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, నిర్వాణ ప్రకరణం ఇట్లా ఎన్నో ప్రకరణాలతో చేరి ఉన్నటువంటి 32,000 శ్లోకాలతో బృహత్ గ్రంథమై ఉన్నటువంటి తాత్విక మూలాలని బాగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు రామచంద్రుడు. అదే ప్రకారంగా మరి ఆయన కూడా ఈ తత్వజ్ఞాన విధానములో యోగ సమాధి విధానముగా వారు కూడా మార్గంలో ప్రయాణం చేశారు. యోగ తత్వాన్ని శీలించారు. తత్వాన్ని శీలించి ఆ దివ్యానుభవాన్ని పొందాడు. కాబట్టే ఆంజనేయ స్వాముల వారికి అమనస్క యోగాన్ని ఆయన చెప్పటం జరిగింది. అమనస్క యోగాన్ని చెప్పాలంటే సాధారణ విషయం కాదు. ఎక్కడైతే మనస్సు లేదో ఆ లేనటువంటి మనస్సు స్థితే అమనస్కము అని చెప్పనంటారు. మనస్సు పూర్తిగా లయమై ఉన్నటువంటి విధానం అమనస్కము. అలాంటి అమనస్క స్థితిని వారు అనుభవించారు, ఆస్వాదించారు. అలాంటి విధానం ఎట్లా అనేది చూస్తే మీకు సీతారామాంజనేయంలో రామచంద్రుని యొక్క మాటలు చాలా చక్కగా ఉంటాయి. యోగ సమాధికి సంబంధించినటువంటి విషయాలు చాలా అక్కడ స్వామివారు చెప్పే విధానం ఉంటుంది. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆయన కూడా మరి ఈ ప్రకారంగా లోకం యొక్క సంబంధ వ్యవహారాలలో ఆయన ఉన్నాడు. అమ్మవారు దూరమైతే ఆయన ఎలపించాడు. రామాయణంలో చూస్తే వస్తుంది. ఆయన యొక్క బాధ చూస్తే, భార్య వియోగం ఆ దుఃఖం చూస్తే ఏమి ఇంత విధానమా, ఏమి ఇంతగా ఆయన గారు విలపించిపోతూ ఉన్నాడే, బాధపడుతున్నాడే అనేది మనస్సుకి తోస్తూ ఉంటుంది. తోసినప్పుడు మరి ఎంత బ్రహ్మజ్ఞానం చెప్పిన వ్యక్తి ఇంత విధానంగా అయిపోయాడు అనేటువంటి సాధారణంగా వ్యక్తులకు భావనలు వస్తాయి. అది మరి ఆయన చేసినటువంటి శాస్త్ర చర్చ, శాస్త్ర విచారణ, తర్వాత యోగ సంబంధ అంశం చెప్పారు కదా. స్థూల దేహంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు సన్మన పవనములు సంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునతవు బలుపారు వైరాగ్య బోధ పరతులు సంపూర్ణంబులైమది బోధలుసు. విధంగా చూస్తే అంత యోగం యొక్క సంబంధమై ఉన్న అంశం, దాన్ని ఆయన గారు చక్కగా జీవితంలో ఆస్వాదించాడు కాబట్టే అంశాలు ఆయన చెప్పడం అనేటిది జరుగుతుంది. ఇది రామచంద్రుని యొక్క వారి బోధ ఎంత గొప్పగా ఉందో అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి అనుకున్నట్లయితే సీతారామాంజనేయుని అధ్యయనం చేయండి. సాంఖ్యయోగాన్ని స్వామివారు బోధిస్తారు, అమనస్క యోగాన్ని స్వామివారు బోధిస్తారు. అమనస్క యోగంలో పూర్ణతత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని ఎంతో చక్కటి అంశాలని మనం చెప్పే విధానం చూస్తాం. కానీ వ్యవహారంలో చూసినప్పుడు ఎంత విధానం అనేటువంటి దాంట్లో
వీళ్ళు కూడా మోహంలో ఉన్నారు కదా అనేటువంటి మాటలు వచ్చే అవకాశము ఉంటుంది. మరి బ్రహ్మజ్ఞానం లేదా అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నది. బ్రహ్మజ్ఞానం ఉన్నా, బ్రహ్మతత్వావలోకనం చేస్తూ ఉన్నా, ఒక పక్క లోక వ్యవహారం కూడా ఉంటుంది. అట్లా ఉండేటువంటి వారిని బ్రహ్మవేత్తలు అంటారు. ఇక లోకముతో సంబంధం లేకుండా, తో సంబంధం లేకుండా, ఎవరి యొక్క ఊసు లేకుండా ఇక వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయే విధానాలుగా ఉన్న వాళ్ళని అబద్ధోతలుగా చెప్పే మాట. అది బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులని పేర్లు కూడా వాడారు. అక్కడికి ఇవన్నీ ఉండవు. కానీ బ్రహ్మవేత్తలో మాత్రం ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా విషయం వస్తే వాళ్ళు కూడా దాని గురించి విచారణ చేస్తారు, మనసులో బాధపడతారు. ఇవన్నీ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అది ఆ ప్రకారంగా లక్ష్మణార్యులు తీసుకోండి, మన గురువు గారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మరి మొదటి వివాహం అనేది ఆయన గారు కలిగి ఉన్నారు. తర్వాత ఆమె గారికి ఆరోగ్యం క్షీణించటంతో మరి జీవితానికి ఒక చక్కటి ఆశ్రయం కావాలి కాబట్టి, ఆదరణ కావాలి కాబట్టి ఆయన మళ్ళా ఉండగానే మరొక వివాహం కూడా ఆయన చేసుకోవటం జరిగింది. మరి ఇంత అంతరార్థాలు, బ్రహ్మాండ విచారాలు, మూల విచారాలు, షట్చక్ర విచారాలు ఎంత లోతుగా బాగా చెప్పినటువంటి విధానాలుగా ఉన్నటువంటి స్వామి ఇదేమిటి అనేటువంటిదిగా ఆ కాలంలో చాలామంది అనుకోవటం జరిగింది. ఈ కాలంలో అనుకుంటారా అనుకోరా తర్వాత సంగతి. ఆయన జీవించి ఉన్న కాలంలో చాలామంది ఏమిటి ఇంత బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు, ఇంత తత్వజ్ఞానం బోధిస్తాడు, ఇంత అంతరార్థాలు బోధిస్తాడు, ఇంకొక వివాహం కావాలి ఆయనకి, ఇంకో భార్య కావాలా అని ఆ కాలములో చాలామంది ఆయన్ని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయం ఆ కాలంలో ఉన్న వాళ్ళని అడిగితే మీకు చెప్తారు. మరి ఇవన్నీ ఉన్న విధానంలో బ్రహ్మజ్ఞానం లేదా ఆయనకి. మరి బ్రహ్మజ్ఞానం అంటే ఎందుకు ఉన్నాయి ఆయనకి? ఆయన మళ్ళాగానే విధానాలుగా అనేటువంటి మాటలుగా భావించుకోవటం ఉంటుంది. అందువల్ల వ్యవహారము అనేటువంటిది వారి యొక్క స్వరూప స్థితికి విఘాతం అనేటువంటి అంశం అక్కడ ఉండదు. దాన్ని గమనించుకోవాల్సిన అంశము వ్యవహారమే పరమార్థం, పరమార్థం పరమార్థమే. ఆ వైపుకు పోతే దాంట్లో చక్కగా ఆస్వాదన చేస్తారు. ఈ వైపుకు వస్తే ఇక్కడ కొంత వ్యవహారం అనేది కూడా ఉంటుంది. ఈ వ్యవహారాన్ని బట్టి ఈయన బ్రహ్మజ్ఞాన అని ఒకసారి నాలుక విరుస్తారు. కాబట్టి ఇది నైనాం ప్రాప్య విముహ్యతి అనేటువంటి మాటకి వాళ్ళు దాంట్లో మునిగిపోయిన విధానం కాదు. అయితే లేదా లోక వ్యవహారం అనేది అంటే లోక వ్యవహారం ఉంటుంది. సాక్షాత్తు కృష్ణం వందే జగద్గురు అని తీసుకోండి. ఎలాంటి విధానము మీకు భారతం శాంతి పర్వంలో చక్కగా చెప్పుకొచ్చారు వేదవ్యాసుల వారు కూడా. పంచాత్మికం వైన పవనంబుని గృహీతమైనది, భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అవియును నదియును బుద్ధియందు దిగించి, శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్గాగా, అన్నియును సంకలితములగా అంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ, ఈ పరమధ్యానమేమి కథన నొలసెనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము బొందెనామది, వినగనరహమేని వినిపింపవే నాకు ఎత్తెరంగు అని కృష్ణ పరమాత్మల వారు ధ్యానము, ఆ ధ్యానంలో ఏర్పడ్డటువంటి చక్కటి దివ్య అనుభవం, దివ్యానుభూతి. పంచాత్మికం వైన పవనంబు నిగృహీతమైనది అని ధర్మరాజుల వారు అంటున్నాడు. ధ్యానంలో ఉన్నటువంటి విషయం చూశాను. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉందయా. పంచాత్మికం వైన పవనంబు నిగృహీతమైనది, భవత్తు ఇంద్రియంబులు మనమునందాగబడ్డవి. భవత్తు మీ యొక్క ఇంద్రియంబులన్నీ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా మనస్సు లోపల చేరిపోయాయి. అవియును నదియును బుద్ధి ఎందు దిగించి, అవియును ఆ ఇంద్రియాలు, నదియు ఆ మనస్సు, ఆ బుద్ధిలో చేర్చేశావు.
శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్గాగా. శుద్ధమైన నాలవ తెరవు, నాలుగవ అంటే యోగ సమాధి, అది శుద్ధమై ఉన్నటువంటిది అనమాట. శుద్ధ సాత్వికముతో చేరినటువంటి నాలుగవదగు యోగ సమాధి అనుభవాన్ని పొందినటువంటి విధానము. శుద్ధమైన నాలవ తెరవులో లతారహితములుగాగ అన్నియును సంకలితములుగా నంచేత చేత్రజ్ఞునందు గూర్చినవాడ. ఈ మొత్తం సముదాయం అంతా కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, దశవేద ప్రాణవాయువులు మొత్తం కూడా తీసుకుపోయి క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అనగా క్షేత్రజ్ఞుడు అంటే భగవంతుడు. ఆ భగవంతునిలో బ్రహ్మములో మొత్తం కూడా చేర్చేశావు అన్నాడు. నులసెనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగన రహమేని వినిపింపవే నాకు ఇత్తెర. ఎంత దివ్యానుభవాన్ని పొందావో. అయోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశము నాకు ఏదన్నా చెప్పదగినదిగా అని మీకేం అనిపించినట్లయితే నేను కూడా ఎందామని చెప్పి ఉద్దేశం ఉందంటాడు ధర్మరాజు. మరి ఈ ప్రకారంగా చూస్తే ఆయన నాలుగవ అనుభవం యోగ సమాధి స్థితి, దివ్యానుభవాన్ని అవలోకన చేసినటువంటి విధానము అని చెప్పాను. మరి ఆయన వ్యవహారం చూసినట్లయితే ఇక అందరూ తెలిసిన విషయమే. 8 మంది భార్యలు, ఇంకా పరిచారికలు, ఇంకా సేవ చేసేవారు, గోపగోపీ జనములు, ఇట్లాగా మరి ఎంతోమంది పిల్లలు. యూనివర్సిటీ పెట్టినట్లుంది సోమవారం తన పిల్లకాయలకు కూడా. ఇంత విధానం మరి మనకి భాగవతాదులలో తెలియబడుతున్న విధానం. మరి ఈ బ్రహ్మజ్ఞానం అయితే స్వరూపానుభవాన్ని పొందినట్లయితే ఈ వ్యవహారం ఏంటి, సంసారం ఏంటి, భార్య బిడ్డలు ఏమిటి, ఇంత జంజాటం ఏంటి, లంగడం ఏంటి, అంత ఏమిటి అని సాధారణం గల వ్యక్తికి అనిపించేటువంటి విధానము. అందువల్ల ఆ ఋషి తత్వం, జ్ఞానతత్వం, యోగతత్వం ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటము, హీనంగా మాట్లాడుకోవడం లాంటిదంతా కూడా అది కేవలం ఒక సంకుచితమైనటువంటి విషయం. పూర్ణమైనటువంటి యొక్క భావం లేకుండగా తానేదో మోహంలో మునిగి ఉన్నాను అని చెప్పని, అలాంటి మోహాల్లో వాళ్ళు కూడా మునిగి ఉన్నారని చెప్పని సాధారణ మానవులు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వ్యవహారమునందు ప్రవేశించి ఉన్నంత మాత్రముతో వాళ్ళని అవి ఏమీ కూడా బంధించే విధానం ఉండదు. అలాంటి వాటిలలో ఉన్నా కానీ వాళ్ళు దేనికి కూడా అంటకుండా ఉండే విధానం. పద్మపత్రం యవాంభస స్వామి చెప్పలేదా? బ్రహ్మని ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన సపాపేన పద్మపత్రం యవ అంభస. పద్మపత్రం చక్కటి ఉదాహరణ స్వామి చెప్పింది. ఎందువల్లంటే పద్మపత్రం నీటి అందే దాని జననం, ఆ నీటిలోని నివాసం, నీరే ప్రాణాధారం, సర్వస్వం నీరే. కానీ ఏంటంటే దాంట్లో ఉన్నంత మాత్రంతో ఆ నీటినది అంటి ఉండదు అని స్వామి చెప్పినటువంటి ఉదాహరణ. పద్మపత్రం యవాంభస. ఇది బ్రహ్మణి ఆదాయ కర్మాణి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అన్నీ కూడా ధ్యానము ద్వారా యోగ సమాధి అనేటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి మరల లోక వ్యవహారంలోకి వస్తారు. ఈ వచ్చిన విధానం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అది ఇక్కడ బ్రాహ్మీ స్థితి అని స్వామివారు చెప్పిన మాట. అలాంటి బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాళ్ళ విధానంలో మరి ఆ కేటగిరీ విషయముగా బ్రహ్మవేత్తలు, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు. ఇక బ్రహ్మవిద్వరిష్ట, బ్రహ్మవిద్వరీయ స్థాయికి పోయినట్లయితే ఇక వాళ్ళు బాలుల్లాగా, ఉన్మత్తుల్లాగా ఉండిపోయే విధానం తప్ప వాళ్ళకి ఎలాంటి వ్యవహార విధానాలు ఉండవు అని చెప్పి అన్నారు. సాధారణ మనకి లోకంలో చూస్తే అందరూ కూడా దాదాపుగా బ్రహ్మతలే మనకు దర్శనం ఇస్తారు. కనుక వారు బ్రహ్మావలోకనం చేస్తున్న విధానంగా మనకి శాస్త్రాలు బోధిస్తున్నటువంటి అంశము. అది రాముడైనా, కృష్ణుడైనా
ఇతర వాళ్ళైనా మరి వారు ఆ లోక వ్యవహారం నందు మనస్సు పెట్టి వాళ్ళ జీవన విధానం చూసినట్లయితే దానిని మనం బ్రహ్మజ్ఞాన విధానములో శంకించే పరిస్థితి అనేటువంటిది ముఖ్యంగా ఉండకూడదు. హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి నిబధ్యతే అని పరమాత్మ 18వ అధ్యాయంలో హత్వా అపి స ఇమాన్ లోకాన్, బ్రహ్మజ్ఞానులై ఉన్నటువంటి వారు లోకంలో వాళ్ళ ఒకవేళ ఏమన్నా ఇమాన్ లోకం ఉన్నటువంటి జనులను వాళ్ళు వధించినా కానీ నా హంతి నా నిబధ్యతే, వారు సంపని వారే, వారు ఎలాంటి దానికి నిబద్ధులు బంధింపబడే విధానం వాళ్ళకి ఉండదు అని చెప్పని అంటాడు పరమాత్మ. కాబట్టి దీన్ని గమనించినట్లయితే వారు లోక వ్యవహారంలో ఉన్నారు, వాళ్ళు సంసారం కలిగి ఉన్నారు, పిల్లకాయలు కలిగి ఉన్నారు, వ్యవహారం ఇవన్నీ కూడా అలాంటివి పెట్టి ఏమవుతుందని చెప్పనంటే మాకు వీళ్ళు బ్రహ్మజ్ఞానం అంట, వీళ్ళు తత్వజ్ఞానం అంట అని దూరం అయ్యేది వీడే. దాని ద్వారా నష్టపోయేది వీడే. ఏవో లోపం చూస్తాడు, ఇవాళ చెంతకు పోకుండా దూరంగా ఉండిపోతాడు. ఆ ఉండటం వల్ల ఏమైంది, వీడికి రావాల్సినటువంటి జ్ఞానం లోపించింది. ఈ పైన ఉన్నటువంటి అంశాలు చూస్తున్నాడు, వీడు ఆ జ్ఞానానికి దూరం అయి పోతున్నటువంటి పరిస్థితి. కనుక వాళ్ళ వ్యవహార విధానాలని అది పరిగణనలోకి తీసుకోకుండా వారిలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వ జ్ఞానాన్ని మాత్రమే గ్రహించి ఆశ్రయించినటువంటి వాళ్ళు తరించే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కృష్ణ పరమాత్మ కాలంలో ఎంతమంది ఆయన గొల్లవాడిన గోవులు కాసుకునేవాడు, పైగా అనేక మంది స్త్రీలతో ఉండేటువంటి స్త్రీ లోలుడు, చాలా పదాలు ఉన్నాయి ఆయన మీద, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ కాలంలో కూడా శిశుపాలుడు లాంటి వాళ్ళు రోజు ఆయన కానీ దూషించే విధానమే. జరాసంధుడు కానీ, శిశుపాలుడు కానీ, కంసుడు కానీ, ఇతర వాళ్ళు కానీ ఆయన మీద ఏదో నిందల చేసి ఈయన గొప్పవాడా, ఆయన మహిమాన్వితుడా, ఈయన దేవుడా, ఇంతమంది విధానం అంతా ఉన్నది, ఇంత సంసారం ఉన్నది, ఇన్ని భోగాలలో మునిగి ఉన్నాడు, ఈయన దేవుడా అనేటువంటిది ఈ కాలం కాదు, ఆ కాలంలోనే ఉన్నాయి. ఈ కాలంలో కూడా చెప్పుకునే లేరు. మరి ఆ ప్రకారంగా అనుకోవటం వల్ల అంటే వాళ్ళ ద్వారా లభ్యం కావాలనుకున్న అంశానికి దూరమైపోయి వీళ్ళే అవన్నీ చూస్తాం వల్ల వాళ్ళ ద్వారా ఏ జ్ఞానం వాళ్ళు పొందాల్సి ఉంటుందో ఆ పొందే విధానానికి వాళ్ళు అడ్డుగోడ కట్టుకున్నారు. అది అందువల్ల వారి యొక్క విషయంలో ఇవన్నీ కూడా పెట్టుకోమాక అన్నారు. ఎందుకంటే వారు అడుగుతున్న అగ్ని దాంట్లో ఏం పడాలిపోవటమే. పావకావృత పర్వతంబునాశ్రయించుని మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటునే పుణ్య పాపంబులాంజనేయ. పావకావృత పర్వతంబును ఆశ్రయించునే మృగ విహంగాధికములు. ఆ పర్వతం బాగా భగభగా మండిపోతున్నటువంటి పర్వతం, అలా ఉన్న పర్వతం మీదకి మృగ విహంగాదులు, మృగములు కానీ పక్షులు కానీ పోయే విధానం చేస్తాయా? ఒకవేళ పోతే అవి ఇంకా బతికి బయటపడే అవకాశాలు ఉంటాయా? బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్య పాపంబులు ఆంజనేయ. ఆ విధముగా వారు లోక వ్యవహారంలో ఉన్నటువంటి వారి పుణ్యకార్యాలు చేయవచ్చు, ఇలా పాపకార్యాలు చేయవచ్చు. పుణ్యపాపములు అంటూనే. కాబట్టి ఆ ప్రకారంగా మన యొక్క దృష్టికి వారు ఆ విధంగా కనపడే విధానంగా ఉన్నా కానీ ఆ కర్మలన్నీ కూడా ఆ బ్రహ్మాగ్నులు ఎప్పటికప్పుడు కాలిపోతూ ఉన్న పరిస్థితి. కనుక వారు ఎలాంటి ప్రమాద విధానం లేదు. వారు ఉండే స్థాయిలో వారు ఉంటేనే వారి స్వరూపావలోకనం చేసుకుంటూనే ఈ యొక్క బాహ్య వ్యవహారమునందు కూడా
వారు ఉండే విధానం అనేటువంటిది ఉంటుంది. అంత మాత్రముతో వారి యొక్క బ్రాహ్మీ స్థితి మరి దాన్ని శంకించే పరిస్థితి అనేటువంటిది రాకూడదు. దత్తాత్రేయ స్వామి చరిత్ర చూడండి. దాంట్లో అయ్యవారు దత్తాత్రేయుల వారికి నమస్కరించుకొని వారి ద్వారా ఏదో దివ్య జ్ఞానం పొందాలి, ఉపదేశం పొందాలి అని చెప్పి ఆపేర్చాడు. అలాగా ఉన్నటువంటి ఆయన గారు వచ్చినప్పుడు ఒకసారి బాగా తప్పదాగి స్త్రీలను పెట్టుకొని బాగా మైకంలో వాళ్ళని గట్టిగా పట్టుకొని ఉండడం లాంటి దృశ్యాలు చూసి ఇదేమి రయ్యం దత్తాత్రేయుడా, ఇంత మోహాల్లో ఉన్నాడు, ఇంత ఈ భోగాల్లో ఉన్నాడు, ఈయన మనకు ఉపదేశం చేయటమా, మనం తరించటమా, ఏమన్నా అర్థం ఉందా అని అట్లాగా భావించి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి మీకు దత్తాత్రేయ చరిత్రలో ఇలాంటి ఉదంతాలు చాలా ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు దానికి దూరమైపోయేవాడెవడో, ఆ జ్ఞానాన్ని అందుకోలేక పోతున్న పరిస్థితి ఎవరది, అది గమనించుకోవాలి. కాబట్టి ప్రకారంగా వాళ్ళ యందు ఎలాంటి యొక్క దోషారోపణలు చేసుకోమాకండి. చేసుకున్నట్లయితే వాళ్ళ ద్వారా అందాల్సినటువంటి జ్ఞానం, ఆశీర్వాదం మీకు లభ్యం కాకుండా పోతాయి అని చెప్పన్నారు అన్నమాట. ఇప్పటికి కూడా, అప్పుడే కాదు, ఇప్పటికి కూడా కృష్ణ పరమాత్మల వారిని ఎంతమంది దూషించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కృష్ణ జన్మస్థానం రా అని చెప్పి అంటూ ఉంటారు. ఈ కృష్ణ పరమాత్మల వారు రాసలీలా విధానాలు అనే విధానాలుగా మాట్లాడేదాన్ని. కాబట్టి ప్రకారంగా మరి ఆయన సర్వజ్ఞుడుగా ఉన్నటువంటి, సర్వేశ్వరుడుగా ఉన్నటువంటి, సకల లోకాధిష్టి ఆరాధ్య దైవముగా ఉన్నటువంటి, సమస్తమును మరి నడిపేటువంటి విధానముగా ఉన్నటువంటి ఆయన ఈ కొన్ని అంశాలను మనం చూసి ఆయన దివ్యత్వానికి దూరమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనుక వారి దివ్యత్వం మాత్రమే దర్శిస్తూ వారికి శరణాగతులై వారిని సేవించి వారి ద్వారా వారి అనుగ్రహానికి పాత్రులై దివ్య జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని పొంది తరించిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏదో దోషారోపణలు చేస్తూ, దోషాలను దర్శిస్తూ, దోషాలను చూస్తూ, ఆయన్ని విమర్శిస్తూ, ఆయనకి దూరమై ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క దివ్య జ్ఞానాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అందుకోలేక దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మనం గమనించినట్లయితే ఉండేటువంటి విషయాలు. కాబట్టి వారిని ఒకవేళ వారు ఏదన్నా వ్యవహారం కలిగి ఉన్నా కానీ ఆ దోషం వాళ్ళని అంటదయ్యా. సర్వభక్షక, అగ్ని సర్వభక్షకుడు అన్నారు. అగ్నిలో పడేయండి, మీ ఇష్టం వచ్చినవి పడేయండి. దోషం శుద్ధంగా ఉన్నాయి వేస్తారు, అశుద్ధంగా ఉన్నాయి వేస్తారు, వేయండి, మొత్తం కాలిపోవటమే. అన్నిటినీ భస్మం చేస్తాడు. చివరికి పావక, పవిత్రుడుగా ఉండే విధానము అంతే. కనుక సంకుచిత భావాలతో, పరిశన భావాలతో, తెలిసి తెలియని విధాయకాలుగా ఏది పుణ్యమో ఏది పాపమో తెలియకుండా కొన్ని భావాలను మాత్రమే వాడు మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నటువంటి వాడు అలాంటి ఆరోపణ చేసి వాళ్ళను తక్కువగా భావించి దూరం అయిపోయి జ్ఞానానికి నష్టపోయేటువంటి వాడు వీడే. అది భాగవతంలో చూడండి, కృష్ణ పరమాత్మల వారు కంసుని నగరంలో ప్రవేశించాడు. నగరంలో ప్రవేశించినప్పుడు ఆయన గారు చక్కగా దివ్యమోహనాకారము, చక్కటి స్వరద్రూపి భగవానుడు వస్తూ ఉన్నటువంటి విధానములో ఎదురయ్యింది ఈ త్రివక్ర అనేటువంటి ఆమె. మాకు బాగా పూలు కట్టుకుని కంసుని వద్దకు పోతా ఉన్నది ఆయన ఇవ్వటానికి. కృష్ణ పరమాత్మల వారు చూశారు, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. 2 కాళ్ళు గట్టిగా 2 కాళ్ళతో తన్ని బట్టి ఒక్కసారి గడ్డం పట్టుకుని పైకి లేపితే దాన్ని 3 వంకరలు పోయాయి. త్రివక్ర అని చెప్పిన మీకు వస్తుంది కదా, భాగవతంలో వస్తుంది. అట్లా గడ్డం పట్టి పైకి లేపాడు ఆ పని, 3 వంకరలు పోయాయి దానికి. దాని సంబరమే సంబరం.
తిరువాక్కర్ అన్నమాట. కుబ్జా సంబరమే సంబరం. అందగాడ నన్నెంతో చక్కగా తీర్చిదిద్దావు కనుక నన్ను ఆనందింపజేయని చెప్పని ఆమె కోరటం. సాయంత్రానికి వస్తా అని చెప్పని నా రాసకార్యాలు ఉన్నాయి, ముగింపు చేసుకుని సాయంత్రానికి వస్తా అని చెప్పేసి స్వామివారు మాట ఇవ్వటం. ఇక సాయంత్రానికి చక్కగా మరి తిరువాక్కర ఇంటికాడ అప్పుడు విందు వినోదాలలో స్వామివారు ఉంటే స్వామివారి యొక్క ఏకాంతాన్ని భంగం కాకుండా ఉండటానికై వాకిట్లో ఉద్ధవుడు కూర్చుంటాడు. భాగవతంలో వస్తుంది అది అంశం. ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయన్నమాట. అవి చూసినప్పుడు సామాన్య వ్యక్తి ఏంటంటే ఏమిటి ఇది, ఈయన బ్రహ్మజ్ఞాన, ఈ విధానం దూరం అయిపోయేది వీడే. ఉద్ధవుడు ఉన్నది వాడేం చూడలా, కేవలం స్వామివారి సేవ అంటారు. ఆయన స్వామివారు మా గురువు గారు, మా భగవంతుడు ఆయన గారు. ఆయన ఏకాంతంగా ఆనందంలో ఉన్నాడు. ఆయనకి ఏకాంత భంగం కాకుండా చూసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఉద్ధవుడు బయటకు వస్తున్నాడు. కాబట్టి పరమభక్తుడై ఆయన ప్రసిద్ధి గాంచాడు. ఈ ప్రకారంగా కొన్ని అంశాలు చూసినప్పుడు వాళ్ళ ద్వారా పొందాల్సిన జ్ఞానానికి దూరమయ్యేది వీడే, పతనమయ్యేది వీడే అంతవరకు. వాళ్ళు ఎలాంటి అయినప్పటికీ కూడా వాళ్ళు పావకులు, వాళ్ళ అగ్ని స్వరూపులు, మండుతున్నటువంటి అగ్ని స్వరూపులు. దాంట్లో ఏం పడ్డా మొత్తం భస్మం అయిపోవాల్సిందే. అది బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్యపాపంబులు ఆంజనేయ. కాబట్టి ప్రకారంగా మనకి చూస్తే ఇది కేవలం బ్రహ్మవేత్త స్థాయిల్లో మాత్రం కనబడతాయి మీకు. మళ్ళీ బ్రహ్మవిద్వరయ్య బ్రహ్మవిద్వరిష్టు అడిపోయావు అనుకో, ఇక ఆడేమి లేవేక, అదంతా అది ఒక లోకం. కేవలం బ్రహ్మతత్వ అవలోకనం. పసిబిడ్డలాగా ఒంటిపై బట్ట ఉందో లేదో, ఏం తిన్నారో తినలేదో, ఎక్కడున్నారో తెలియకుండా అట్లా ఉండిపోయే విధానంగా ఉంటుంది. అలాంటి స్థాయికి వేమన కూడా వెళ్ళిపోయాడు. వేమన కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. నిరంతరముగా తత్వావలోకనం చేసి 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 పలుమార్లు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ అనుభవాన్ని పొంది 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 చివరికి ఏమైపోయింది మనసు అని చెప్పానంటే ఇక వ్యవహారం ఇష్టపడే పరిస్థితి లేదే అక్కడే. ఆయన ఆ విధంగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. ఒకసారి ఆ చెత్త కుప్పలు, మురుగు కాలువ అలాంటివి ఉన్న చోట అట్లాగా ఆయన కూర్చొని యోగ సాధన పొందుతూ ఉన్నాడు. అదే దారిలో తన అన్నగారు పల్లకీలో మోయించుకుంటూ, ఆయన రాజ దర్బార్లో పనిచేసే వ్యక్తి కాబట్టి ఆ బోయిలో ఆయన మోసుకుంటూ పోతూ ఉన్నారు. అట్లా తీసుకెళ్తూ ఉంటే రాజలాంఛనాలతో తన తమ్ముడు వేమారెడ్డి ఆయన గారు ఆ చెత్త కుప్పల గాడ, మురుగు కాలువల గాడ అట్లా దీనంగా కూర్చున్న విధానం చూశాడు. ఎంత దుస్థితిరా వీడికి, నా తమ్ముడై పుట్టాడు వీడు, నాతో పాటు పల్లకీలో బ్రహ్మాండంగా రాజభోగాలు అనుభవిస్తూ, రాజ్య విధానాలను అనుభవిస్తూ ఎన్నో దివ్యత్వములు పొందాల్సినటువంటి వాడు చివరికి ఎట్లాగా అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి అని జాలి పడ్డాడు అన్నగారు. కాబట్టి అలాంటి విధాయకాలుగా ఆయనకేం లేదు. ఎందుకంటే ఆయన అవధూత స్థితికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మామూలుగానే ఉన్నాడు, అన్ని వ్యవహారాలు చేశాడు, అన్ని వ్యవహారాలు ముగింపు చేసుకున్నాడు. ఆ తర్వాత గురుకృపకు పాత్రుడయ్యాడు. ఆ దివ్య జ్ఞానాన్ని చక్కగా అవలోకనం చేసుకున్నాడు. మరి ఎంతో గొప్ప జ్ఞానాన్ని లోకానికి కూడా శతకాలుగా యోగి శతకం, బ్రహ్మజ్ఞాన శతకం, పరిపూర్ణ శతకం, జీవన్ముక్తి శతకం, ఇలాంటివి ఎన్నో కూడా అద్భుతమైనటువంటి రచనంతా అందించి చివరికి ఇక మనస్సులోనికి సొచ్చుకుపోయిందేమో, ఇక అవధూత స్థాయికి వెళ్ళిపోయాడు. కేవలం ఒక గోషి మొక్క, అది కౌపీనవంత కలు భాగ్యవంత. అక్కడక్కడ మీకు చూస్తే వేమన విగ్రహాలు కనబడతా ఉంటాయి. మీరు చూడని కొన్ని చోట్ల మనం పోయేటువంటి మార్గాల్లో రాజవీధులలో పెట్టుంటారు. అట్లా చెయ్యి మోకాళ్ళ మీద పెట్టుకుని కిందకు చూస్తూ గడ్డం పెట్టుకుని
కౌపీనం మాత్రం ఉంటుంది ఆయనకి. అలాంటి విధానకాలం అన్నమాట. అవధూత స్థాయికి వెళ్ళిపోయాడు. అందువల్ల ఇదంతా వ్యవహారం అనేది చూసినట్లయితే మీకు బ్రహ్మవేత్త స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఆ కాలంలో లక్ష్మణారులు కూడా మరి రెండో వివాహం చేసుకున్నప్పుడు చాలామంది విభేదించి దీనికింత విధానమా మోహమా అనేటువంటి భావాలతో ఆయన బోధకి దూరం అయిపోయి, ఆయన అనుగ్రహానికి దూరం అయిపోయి ఎంతోమంది వెళ్ళిపోయిన విధాయకాలు ఉన్నాయి. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి అంశాలు నీకెందుకు? ఆయన బ్రహ్మజ్ఞానిగా శాస్త్రం బోధిస్తూ ఉన్నటువంటి అంశం కదా, తత్వావలోకనం చేసే విధానంగా శాస్త్రం చెబుతూ ఉన్నది కదా. ఇది ఎవరికి వారుగా ఆలోచించుకోదగినటువంటి యొక్క అంశమే తప్ప ఈ ఎందుకంటే చెప్పే వాళ్ళని కూడా ఇది కట్టే అవకాశాలు ఉంటాయి మళ్ళీ. ఇది బ్రహ్మవేత్త స్థాయి. అది ఆ ప్రకారంగా అంటే ఇక్కడ మోహం అనే అంశం వచ్చింది కదా మనకి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాపి విముఖి, వాళ్ళు మోహాల గురికారు అని. మరి మోహాలకు గురికారు అని చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు ఈ వివాహం ఎందుకు, భార్య ఎందుకు, బిడ్డలు ఎందుకు, సంసారం ఎందుకు, అయ్యం ఎందుకు? మరి అవన్నీ ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు వాళ్ళకి బ్రహ్మజ్ఞానం లేనట్లేనా? బ్రహ్మంగారు తీసుకోండి, ఆయనకి 8 మంది బిడ్డలు, భార్య బిడ్డలు, సంసారం అంతా, మనవాళ్ళు మనవరాళ్ళు అన్నీ. బ్రహ్మజ్ఞాని కాదా? ఇది వచ్చేటువంటి అంశము. దానికి దీనికి ముడి వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకేమన్నా ఇలా నువ్వు భావించుకునే దోషాలు అలాంటి ఆయన ఎందు ఉన్నా కానీ వాళ్ళు చెప్పే మాట ఏమిటి? ఆ మొత్తం కాలిపోతాయిరా, బ్రహ్మజ్ఞానంలో అన్నీ కూడా మొత్తం తుడుచుకుపోతాయి అని చెప్పనే మాట శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు శంకరాచార్యులు తీసుకోండి, ఆయన చక్కగా చిన్నప్పటి నుంచే బ్రహ్మచారిగా మరి ఆ తత్వావలోకనం చేసుకుంటూ, తత్వ విధానం అవలోకనం చేసుకుంటూ లోకాన్ని ఉద్ధరించాలి, ఏకైక తత్వాన్ని లోకంలో ప్రతిపాదన చేయాలి. ఏకం సత్, శాస్త్రం చెప్పే మాట ఏకం సత్, ఉన్నది ఒకటే బ్రహ్మమురా అన్నారు. ఆ ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం లోకానికి అందించాలి. అందరూ కూడా ఏకాత్మతా సిద్ధాంతాన్ని పాటించాలి. ఈ లోకమంతా కూడా వసుదైక కుటుంబం రావాలి. అందరూ ఆత్మతత్వ విధానంగా పయనించాలి. విభేద భావాలు ఇవన్నీ కూడా పోవాలి. కనుక వ్యక్తులకు వ్యత్యాస్తములు ఇలాంటివేవి కూడా ఉండకూడదు. అందరం కూడా స్వరూపత ఒకే ఒక్క స్వరూపం అనే భావన వచ్చినట్టయితే మానవులలో ఏకం అనేది ఏర్పడుతుంది కదా. దేహాలు వేరుగా ఉన్న లోన ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని చెప్పి శాస్త్రం చెప్పే మాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిని సునిచైవ శవాకేశ పండిత సమదర్శన అని. కాబట్టి వేరువేరుగా దేహాలు ఉన్నా కానీ అన్నింటిలో మాత్రం ఒకటే ఉన్నది, సూత్రాత్మ ఒకటే ఉన్నది అనేటువంటి యొక్క అంశాన్ని లోకానికి ఎత్తి చూపడానికి ఆయన వచ్చాడు. ఎందుకు? అప్పటికే నానా రకాలన్నీ సమాజంలో వచ్చేసాయి. కొట్టుకుంటూ ఉన్నారు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు, తన్నుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు. ఈ మతాల పేరుతో ఒక్కొక్కడు కత్తులు దూసి కుతుకులు కోసుకుంటూ ఉన్నారు. ఇలాంటి దారుణమై ఉన్న పరిస్థితి, అజ్ఞాన కోపంలో మునిగి సరైనటువంటి యొక్క అవగాహన లేకుండా మరి ఈ విభేద భావాలు పెంపొందేమో చేసుకుని ఉన్నటువంటివన్నీ కూడా తెగటార్చి అందరినీ కూడా ఏకాత్మతా సిద్ధాంతంగా తీసుకురావాలని చెప్పేసి అని వచ్చినటువంటి మహానుభావుడు శంకరాచార్యం. మరి ఈ ప్రకారంగా ఆయన గారు వచ్చి లోకంలో సంచారం చేస్తూ ఉన్న విధానము అన్ని అవైదికములుగా ఉన్న మతాలు, అశాస్త్రీయమై ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాలను ఖండిస్తూ అందరికీ కూడా ఏకాత్మతా భావాన్ని ప్రబోధము చేస్తూ ఉన్న విషయము. అలాగా వచ్చే మార్గంలో ఎంతోమందిని జయించుకుంటూ వచ్చారు, అన్నిటినీ కూడా ఓడించుకుంటూ వచ్చారు. అందరినీ కూడా ఏకాత్మతా సిద్ధాంతం వైపుకి ఆ మలుపు తిప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. వచ్చే విధానాలలో మళ్ళీ మండల మిశ్రుడు కాడ కొంత ఒక వాదల విధానం ఏర్పడింది.
మరి దాంట్లో ఉభయ భారతి ప్రశ్నలు వేసినప్పుడు వాడు సమాధానం చెప్పాలా మానుకోవాలనే సందిగ్ధంలో పడ్డ పరిస్థితి. పని చెప్దామా అని చెప్పినట్టు ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నావు, నీకేంటి అనుభవం అని చెప్పి అడుగుతుంది. కానీ చెప్పకుండా ఉండే అవకాశం వదిలిపెట్టేసినట్లయితే నువ్వు మరి వాదనలో ఓడిపోయావయ్యా, కనుక నీకేక ఓడిపోయావు కాబట్టి మరి మా భర్తను మేము జయించుకోవటం అయ్యిందని మళ్ళీ అక్కడ ఆయన గారు వచ్చి కూర్చుంటారు. కొంచెం పట్టుదల వస్తుంది. ఎంత లోకం సంచరిస్తూ ఎంతమందిని కూడా ఓడించుకుంటూ నైయాయికులు, వైశేషికులు, చార్వాకులు, బౌద్ధులు, జైనులు అనేక రకాలైనటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి మొత్తం కూడా తెగటాడుస్తూ మొత్తం శుద్ధం చేసుకుంటూ భూమిని సస్యశ్యామలంగా చేసుకుంటూ వచ్చేటువంటి యొక్క ఆయన చివరికి చేతులు ఎత్తేసి నేను ఓడిపోయాను అని చెప్పాల్సిన పరిస్థితి అక్కడే. మరి ఆ మాట కనుక చెప్పేస్తే ఎంత చేసినంత ఏం కావాలి, ఇక అడుగు ముందుకు వేస్తాడా, ఇంకెంతో పని చేయాలి లోకంలో, చేసే అవకాశం కుదరదు. కాబట్టి ఆ విషయం కూడా ఆయన గారు కూడా కొంత వ్యవహారం చేయాల్సి వచ్చింది. అయితే గతంలో మనకి ఈ ప్రసంగాలు కూడా జరిగాయి అనుకోండి. మరి ప్రకారంగా ఆయన గారు మరి ఈ విధంగా పోయాడు, ఈ విధంగా చేశాడు. అదే కదా సర్వజ్ఞపీఠం అధిరోహిస్తూ ఉన్నప్పుడు అమ్మవారి చెయ్యి అడ్డు పెట్టింది. ఆగో అని ఏమ్మా ఆపుతున్నావు, సర్వజ్ఞపీఠంగా అధిరోహిస్తూ ఉంది, ఎందుకు ఆపుతున్నావు, నువ్వు కలుషితం అయిపోయావు, నువ్వు కలంకం పొందావు, కాబట్టి నువ్వు అర్హత లేదు, నువ్వు ఎక్కడానికి వీల్లేదు ఆ పీఠాన్ని అని చెప్పేసి. ఎవరయ్యారమ్మా, నువ్వే అయ్యావు, నేను ఎందుకు అయ్యాను? మరి ఈ విధంగా మరి పోయావు కదా పరకాయ ప్రవేశంగా. అవును పరకాయ, అది ఆ కాయం వేరు, ఈ కాయం వేరు. ఆయన లాజిక్లు చాలా ఉన్నాయి శంకరుని వద్ద. అమ్మగారు కూడా చేతులు ఎత్తేసింది చివరికి. అమ్మ ఆ పూట పోయింది ఎవరు, ఈ దేహమా ఆ దేహమా అన్నాడు. ఏ దేహం చెప్పండి, ఆ దేహం, ఈ దేహం కాదుగా. అరే నాయనా, ఆ దేహంతో పోయినా కానీ లోన ఉన్నాడు నువ్వేగా. నీ లాజిక్ ఉపయోగించుకోమాక, నాకు తెలుసు లాజిక్లు ఏవి. కాబట్టి ఈ పై తొడుగు ఇది, అది పక్కన పెట్టు, లోన ఉన్నది ఎవరు, నువ్వు. కాబట్టి నువ్వు ఆ దేహంలోకి పోయి కదా పోయింది అని చెప్పని ఆయన గారి ప్రశ్న వేసి, అమ్మ ఒకవేళ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం ఆ ప్రకారంగా ఆ దేహంలోకి పోయిందని చెప్పని అన్నట్లయితే, ఈ దేహం ధరించక ముందు ఇంతకుముందు దేహాలు ఎన్ని దేహాల్లోకి పోయి వచ్చాను ఇప్పుడు నేను, మరి అయ్యేందుకు తీసుకో ఆ పాయింట్లు. ఈ దేహంలో రావటానికి ముందు ఇంతకుముందు అనేక దేహాలు ధరించా కదా, ఆ దేహాలలో నీకు వ్యవహారం చేశాను. మరి అప్పుడు కలుషితం లేనటువంటి వాడిని ఇప్పుడు కలుషితం కాకుండా ఉంటానా? కాబట్టి గతించిన దేహాలు, ఎన్నో దేహాలు ధరించాను, ఎన్నో వ్యవహారాలు చేశాను. కాబట్టి ఆ దేహం యొక్క సంబంధ వ్యవహారం అక్కడ అయిపోయింది. కాబట్టి ఆ దేహం సంబంధ వ్యవహారం అక్కడ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నాకు ప్రజెంట్లో ఏ దేహం అయితే వచ్చిందో ఆ దేహంతోనే నేను అధిరోహిస్తూ ఉన్నాను సర్వజ్ఞపీఠము అని ప్రకారంగా ఆయన మాట్లాడటంతో అమ్మవారు కూడా నమస్కారం చేసి అక్కడ అబ్బాయి అని చెప్పాను. మీకు ఈ మాటలో జీవనంలో చివరిలో చూసుకోవచ్చు అన్నమాట. అది మరి అమ్మవారు అంతటి ఆమెగారు కూడా మరి ఆపింది, ఆగో అని చెప్పి అంద కదా. మరి అంతటి విధానంగా వాళ్ళు కూడా శంకించే విధానం ఉన్నప్పుడు సామాన్యుల విషయం ఏమిటి, సామాన్యుల విషయం ఏమిటి? ఇంకా మహాగజాహ పలాయంతే మత్స్యకానాం కాగతి అని చెప్పలేదా? అరణ్యంలో పెద్ద తుఫాను, బాగా మంచి వేగం గల గాలి, ఆ గాలి వేగానికి పెద్ద పెద్ద ఏనుగులే కొట్టుకుపోతా ఉన్నాయి. కొట్టుకుపోతూ ఉంటే ఆ ఏనుగుల వద్దకి మత్స్యకాలు వచ్చాయి, దోమలు వచ్చాయి అన్నమాట. ఏనుగు గారు మరి నా పరిస్థితి ఏమిటి, నేను గాలి కొట్టుకుపోతున్నాను అన్నది ఈ దోమ ఏనుగుతో. ఏనుగు ఏమన్నంటే నేనే కొట్టుకుపోతా ఉన్నాను, నీ కథ ఏమిటి? ఇంకా మహాగజాహ పలాయంతే మత్స్యకానాం కాగతి. కాబట్టి ప్రకారంగా మరి పెద్ద పెద్ద విధాయకాలుగా ఉన్నటువంటి వాళ్ళకే ఈ సందేహాలు కలిగి దూరం పెట్టే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక సామాన్యులై ఉన్నటువంటి వారు వారిని దూరం పెట్టకుండా ఉంటారా? ఈ దూరంగా పెట్టుకోవడం వల్ల ఎవరు నష్టపోయేది ఎవడు?
నువ్వు నష్టపోతావు. అంతవరకే, నీకు అందదు, ఆ జ్ఞానం నీకు అందదు. ఇవన్నీ కూడా చూస్తే అది మరి బ్రహ్మజ్ఞాని విషయంలో వాటికి ప్రాముఖ్యత లేదు అనేటువంటిదిగా. ఇందాక మీరు భగవద్గీత అంశం హత్వాపి స ఇమాన్ లోకాన్, ఇమాన్ లోకాన్, ఈ లోకములో ఎంతమందిని ఆయన వధించినా కానీ నా హంతి నా నిబధ్యతే, వాడు సంపని వాడే, దేనికి అంటని వాడే. కృష్ణ పరమాత్మ కదా కురుక్షేత్ర సంగ్రామం ఏర్పాటు చేశాడు. దాంట్లో మొత్తం అందరినీ కూడా వధించింది ఈయనే. ఆయుధం పట్టను, కత్తి పట్టను, బాణం సంధించను, ఏమి చేయను, ఊరకే కూర్చుంటాను, ఏదో తోసిన సలహాలు ఇస్తానంట అని మనకు అనిపిస్తుంది. కానీ నడిపించిన వ్యవహారం అంతా భారతం ఈయనే. సంగ్రామం అంతా కూడా మొత్తం అనుకున్నాడు, వద్దనుకున్నాడు, మొత్తం తీసుకెళ్ళి భూమిలో కలిపేశాడు. ఇంత చేసిన విధానంలో ఏమన్నా దోషం? హత్వాపి స ఇమాన్ లోకాన్, ఇంత కురుక్షేత్ర సంగ్రామం అంతా చేసిన ఆయన ఏమన్నా చేశాడా అంటే నా హంతి నా నిబధ్యతే, అది చేయని వాడే, దేనికి అంటని వాడే అనేటువంటి విధానం కనుక లోపల వాళ్ళు అగ్నిగుండాలని పెట్టు కూర్చున్నారు. చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. చిదగ్నిగుండ సంభూత, చిదగ్నిగుండం వాళ్ళలో మహాత్ములు ధ్యానము ద్వారా నివృత్తి మార్గం ద్వారా ఆ గుండాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ఏమన్నా పుణ్యాలు వస్తావనుకో దాంట్లో పడేస్తారు, ఒకవేళ పాపాలు లాంటివి ఏమన్నా వస్తాయనుకో దాంట్లో పడేస్తారు. రెండు కూడా ఆగుతైపోతానే, స్వాహ అయిపోతానే, దాంట్లో ఎప్పటికప్పుడు కాలిపోతా ఉన్నాయి. అయితే మనకు వచ్చే ఏం చేసుకుంటున్నామంటే భద్రపరుచుకుంటూ ఉన్నాం. సూక్ష్మ దేహంలో అనేక అరలు ఉంటాయి. సూక్ష్మ దేహంలో ఎట్లయితే మన ఇంట్లో ఉన్న ఎనపై బీరువాలో ఎట్లా అరలు లాంటివి ఉంటాయో, కొన్ని సీక్రెట్ అరలు ఉంటాయండి, ఎవరికి తెలుస్తా దాంట్లో ఉన్న ఇంట్లో ఇళ్ళకి కూడా తెలియదు, అయ్యగారికి మాత్రం తెలుస్తుందా సీక్రెట్. ఆ తలుపులు తీయాలంటే ఆయన తీయాల్సింది, ఎవరు తీసే అవకాశాలు ఉండవు. ఆ ప్రకారంగా మరి ఆ సూక్ష్మ దేహంలో పడేవన్నీ మనం ఏం చేస్తున్నామంటే సర్దుబాటు చేసుకొని ఆయా అరల్లో వాటిలను చక్కగా పెట్టు కూర్చుంటూ ఉన్నాం. ఇది లోకంలో సాధారణ వ్యక్తుల యొక్క ఉన్న పరిస్థితి అన్నమాట. వాళ్ళు చేస్తుంది ఏమిటయ్యా అంటే ఒకవేళ పుణ్యం వచ్చిందా పుణ్యం కూడా పడేయటమే, పాపం వచ్చిందా పాపం కూడా పడేయటమే. వాళ్ళకి ఎందుకు ఇంకా పుణ్యం అవసరంలా పాపం అవసరంలా, వాళ్ళు కావాలని చెప్పని వాళ్ళేం కోరుకోవాలా. అయితే ఆ వ్యవహార విధానం నుంచి వస్తూ ఉన్నాయి, వ్యవహారం చేస్తున్నారు కదా. వ్యవహారం అనేది బ్రహ్మవేత్త స్థాయిలో ఉంటుంది చెప్పుకున్నాం. ఎందువల్లంటే బ్రహ్మవేత్తలే ఈ ఆశ్రమాలు స్థాపించేది, గ్రంథ రచనలు చేసేది, ఉపదేశాలు చేసేది, ఉపన్యాసాలు చేసేది, శిష్యవర్గాలకి మంచి మార్గాన్ని చూపించేది. ఇదంతా కూడా ఉండే వ్యవహారం అంతా బ్రహ్మవేత్త స్థాయిలోనే. ఆ ప్రకారంగా మరి ఒక భార్యతో ఉండవచ్చు, యాజ్ఞవల్క్యలాగా ఇద్దరు భార్యతో ఉండవచ్చు, కృష్ణ పరమాత్మలాగా 10 మంది భార్యతో ఉండవచ్చు. ఇలాంటి కనబడితే మీకు ఉపనిషత్తుల్లో వాటిలో చూస్తూ సందేహాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. 2 హంసలు వినివీధిలో పోతూ ఉన్నాయి. పోతూ ఉంటే జానశ్రుతి మిద్దె మీద చక్కగా వయ్యారంగా అట్లా చెయ్యి ఆనించి దాని ఉన్నాడు. పక్కనే మంత్రులు ఉన్నారు. ఆ పోయేటువంటి హంసల్లో ఒక హంస అన్నది చూడవే, ఆ జానశ్రుతి ఎంత పుణ్య విధానంగా ప్రకాశిస్తూ ఉన్నాడో, ఎంత పుణ్య ప్రకాశుడే ఉన్నాడో అని ఒక హంస కొనియాడింది, పొగిడింది. ఆ మాటలు విన్నాడు జానశ్రుతి, సంతోషపడ్డాడు. మన కీర్తి పక్షులు కూడా కొనియాడుతూ ఉన్నాయి. మనతో గొప్ప వాళ్ళం, ఎన్నో యజ్ఞాలు చేశాం, యాగాలు చేశాం, దాన ధర్మాలు చేశాం, అగ్రహారాలు ఇచ్చాం, ఎన్నో చేశాం, కాబట్టి మన పుణ్యం అంత దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని అన్నాడు. రెండో హంస అన్నది ఏమి ఆయన పుణ్యం, ఆయన యొక్క తేజస్సు. ఆ రైక్యుడు ఉన్నాడు కదా, ఆ రైక్యుని యొక్క తేజస్సులు వీడిని తేజస్సు అంత అల్పమాత్రం అని చాలా తక్కువ చేసి మాట్లాడేది ఆ హంస. ఆ మాటలు విన్నాడు, మనసు బాధ కలిగింది.
ఏమిరా ఇంత హీనం అయిపోయాం చివరికి మళ్ళా, అది పెద్దగా పొగిడింది, ఇది ఇంత హీనం చేసి పారేసింది. అసలు ఆ రైక్యుడు ఎవడు, ఎక్కడుంటాడు, నాకు పోవాడని చెప్పి అంటుంది ఆ పాంస. చూడాలి అని పట్టుకోవాలని చెప్పని అన్వేషణ చేయించాడు. చివరికి ఒక పల్లెటూరులో ఎక్కడో ఒక బండి కింద కూర్చున్నటువంటి వాడుగా ఆ సమాచారం అందింది జానశ్రుతికి. అందుకొని అక్కడి నుంచి ఆయనకి చీనాంబరాలు, ఆభరణాలు అవి ఇవి మొత్తం కూడా పట్టుకెళ్ళి ఆయన సమ్ముఖాన్ని పెట్టారు. పల్లెలతో నమస్కారం చేశాడు. నమస్కారం చేయటంతో రైక్యుడు కాస్త కళ్ళు తెరిచి పైకెత్తి చూసి, శూద్రుడా పోరా అని చెప్పి అన్నాడు. ఆ మాట అనగానే చాలా బాధ కలిగింది రైక్యుడికి, జానశ్రుతికి. దుఃఖపడుతూ వచ్చేస్తాడు. మీకు ఈ అంశము చాందోగ్యోపనిషత్తులో వస్తుందన్నమాట. ఇది బ్రహ్మసూత్రాల్లో కూడా దీని ప్రస్తావనలో మహాత్ములు చూపించారు. వాళ్ళకి ఇష్టపడింది అది చూపించారు, దానికేముంది. మనకి ఇష్టం లేదు, మనం పక్కన పెట్టేస్తాం అంతవరకు. వాళ్ళ దృక్పథం వాళ్ళది, మన దృక్పథం మనదన్నమాట. ఆ తర్వాత ఆయన గారు ఏం చేశాడు, చక్కటి కన్యలను చేసుకొచ్చి ఆ రైక్యునికి అప్పచెబితే అప్పుడు పరమానందాన్ని చెంది ఆశీర్వదించి, నాయన మంచివిరా, చక్కగా దివ్యజ్ఞానంతో విరాజమానుడవై ప్రకాశించుదుగాక, నీ సోహంభావ ధ్యానం చక్క ఏర్పడుగాక, ఆ సోహంభావ ధ్యానంలో నీవు దివ్యానుభవాన్ని పొందుదువుగాక, నీవు కూడా 4వ అనుభవం యోగ సమాధి స్థాయికి పోదువుగాక అని ఇట్లా ఆశీర్వాదం చేసి పంపించాడు. అంతకుముందేమో పోరా శూద్ర అన్నాడు. ఎప్పుడైతే దివ్యమైనటువంటి యొక్క కన్యామనులను అప్పచెప్పాడో దానికి పరవశం చెంది ఆశీర్వాదం చేశాడు. ఇలాంటి విధానం చూసినప్పుడు ఏమవుతుందని చెప్పని, ఏమిటబ్బా ఇది, ఈ రైకీడేమిటి, ఇదేమిటి, ఈ విధంగా విధానం ఉంటుంది, ఈయన బ్రహ్మజ్ఞాన, ఈయన తత్వజ్ఞాన. ఆయన బ్రహ్మజ్ఞానిగా తత్వజ్ఞానిగా అంశాలు చెప్పాయిగా, అంశాలకు అంత జ్ఞానం లేదు వాటికి. కాబట్టి ఏదో వాగాయి మనకు దివ్య జ్ఞానం ఉంటాయి అని చెప్పి మనం భావించుకునే విధానాలు. అరే దేవుళ్ళారా, ఒక కాలంలో ఉండే ధర్మాలు ఒక కాలంలో ఉండవు. ఆ కాలంలో ధర్మాలు ఈ కాలంలో చూస్తే నీకు అది అధర్మాలుగా గోచరిస్తూ ఉంటాయి. ఎప్పుడూ కూడా లోకంలో ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి, అనుశ్యూతముగా మార్పులు పోతూ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే అప్పటి కాలంలో యుద్ధాలు బాగా ఉండేవి అన్నమాట. అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఎప్పుడు దాడి చేయటం, దండయాత్రలు చేయటం, ఆ విధంగా చేయటంతో యుద్ధాలలో చాలామంది యువకులే పోయేది. ఎందుకంటే సైనికులుగా యువకులను తప్ప వృద్ధులను తీసుకోరు. అరే రేపమాపో పోయేవాడిరా, ఒక కత్తి చేతికి ఇవ్వండి, నేను యుద్ధం చేస్తా అని చెప్పని ఆ ముసలోడు రాడు. ఒకవేళ వచ్చినా నువ్వేం చేస్తావు పోరా అని చెప్పని పంపించేస్తారు. ఆ పని యుద్ధంలో తీసుకునేది యువకులను తీసుకుంటారు. ఎప్పుడు అక్కడ ఆ పక్క చూస్తే యుద్ధాలు, ఈ పక్క చూస్తే యుద్ధాలు, చిన్న చిన్న రాజ్యాలు ఆక్రమణ కోసంగా చేసే యుద్ధాలు యువకులు పోతూ ఉండేవారు. ఎక్కువ మంది పోవటంతో అప్పుడు మరి స్త్రీలను ఎవరు కాపాడాలి, ఎవరు రక్షించాలి, అలాగా ఎవరు ఆదరణ చూపాలి. అందువల్ల ఆ కాలంలో వాళ్ళు నియమం పెట్టుకున్నారు, ఎంతమంది భార్యలను చేసుకుంటే వాడు అంత గొప్పవాడు అని. ఎందుకు మరి వాళ్ళకి ఆదరణ కావాలి కదా, యువకులంతా పోతూ ఉండే, వీళ్ళే మిగిలిపోతూ ఉండే. కనుక అది ధర్మం, ఇట్లా ఉండటమే ధర్మం అని ఈ ప్రకారంగా వాడు ఆ శాస్త్రం రాసుకున్నాడు, ఆ ధర్మాన్ని. అదే ధర్మం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినట్లయితే పట్టు కొడతారా. ఇది కాలానుగుణ్యముగా ఈ ధర్మాలు ఎప్పుడు కూడా మారిపోతూ ఉండే పరిస్థితి. కాబట్టి కాలాన్ని ఇప్పుడు చూస్తే అధర్మంగా గోచరిస్తూ ఉంటాయి. ఈ ధర్మాలు ఎప్పుడు కూడా ఒకప్పుడు ధర్మంగా, ఒకప్పుడు అధర్మంగా. పూర్వగా మనకి దీంట్లో వస్తుంది పరాశర స్మృతిలో, రజస్వల కాకముందే వివాహం చేయాలి అమ్మాయికి, రజస్వలు అయిన తర్వాత చేసావా నరకానికి పోతావా అని చెప్పి దాశ ఉంది ఆ వాక్యం. కాబట్టి ఆ కాలంలో పాటించారు. రజస్వల కాకముందు చిన్నప్పుడే వివాహాలు చేసి పారేసేవాళ్ళు. ఒకవేళ వాడి కర్మగాలి వాడు ఏమన్నా కనుక అసూలు బాగా వెళ్ళిపోయాడంటే ఈ అమ్మాయి జీవితకాల పర్యంతం మూల కూర్చోవాల్సిందే, విధవరాలుగా జీవించాల్సిన పరిస్థితులే ఆనాటి కాలాల్లో ఉన్నాయి.
ఇట్లా కాలానుగుణ్యంగా అనేకమైనటువంటి మారిపోతూ ఉంటాయి. మార్పులు సహజము. కాబట్టి ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది కూడా పూర్ణముగా లెక్కలు కట్టే అవకాశాలు ఏమీ ఉండవు. అందువల్ల మనిషి ఏంటంటే ఈ తత్వజ్ఞులు వాళ్ళ యందు ఉన్నటువంటి ఏవో కొన్ని భావాలు చూస్తాడు. ఆయన వద్దు బాగా ఏమిటి ఆయన అని అంటాడు, పోతాడు, దూరంగా పోతాడు. దానివల్ల ఆయన వల్ల అందాల్సినటువంటి జ్ఞానం దానికి అందకుండా పోయే విధానమే వీడిది అవుతుంది. కాబట్టి అందువల్ల వారు మోహం నా ఏనాం ప్రాప్య విముఖ్యతి, వాళ్ళు మోహానికి గురి కారు. కాబట్టి మోహానికి గురై ఇవన్నీ చూసేవాడు వీడే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా తత్వావలోకనం చేసుకుంటూ వాళ్ళ జీవన విధానం చేసుకుంటూ వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు అంతవరకే. కనుక వాళ్ళ ఏవైతే ఉన్నాయో యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః. కాబట్టి సమస్త కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకుంటూ పోయే విధానాలుగా ఉన్నటువంటి వారిని వేళ దోష సంబంధమై ఉన్న పాపాలు వచ్చినా, పుణ్య సంబంధమై ఉన్నటువంటి సుకృతాలు వచ్చినా మొత్తం కాలిపోతూ ఉంటాయి. అంతవరకే వచ్చే కర్మంతా ఆగామి కర్మ అంటారు. ఆగామి కర్మంతా అగ్నిలో ఆహుతైపోతూ ఉంటుంది. ఆ చర్యలు చూసినటువంటి వారై ఏమిటి ఈయన జ్ఞాన, ఎందుకు మనకి అనే విధానంగా దూరం చేసుకునేది వీడే. ఆయన ద్వారా లభ్యం కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందలేకుండా అలమటించేది చివరికి వీడే అయిపోయే పరిస్థితులు లాంటివి ఉంటాయి. అందువల్ల బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట, నీకు ఈ బ్రహ్మవిద్వరిష్ట బ్రహ్మవిద్వరీయులు లాంటి వాళ్ళు మీకు బ్రహ్మజ్ఞానం బోధించేది లేదు, మీకు ఎలాంటి యొక్క తత్వజ్ఞానం చెప్పేది లేదు, ఉపదేశాలు చేసేది లేదు, ఆశ్రమాలు స్థాపించేది లేదు, లోకంలో పర్యటన చేసేది విధానాలు లేవు. వాళ్ళు హీనంగా ఉంటారు. చూస్తానికే మీకు ఎబ్బెట్టుగా ఉంటారు. ఋషులు కాము పింతృహీనుల ఎట్టుల వారి బోధ మేరు పర్వతంబు లోన ఉన్న ఎట్టి జ్ఞానంపు మహిమరా విశ్వదాభిరామ వినురవేమ. ఋషులు కాను పింతృహీనుల ఎట్టుల, వాళ్ళు అవధూత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు మీకు ఉపదేశం చేసేది లేదు, జ్ఞానాన్ని ప్రబోధించేది లేదు, గ్రంథాలు రాసేది లేదు, ఆశ్రమాలు పెట్టుకునేది లేదు, శిశు బృందం తయారు చేసేది లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోవడం అంతవరకే. వాళ్ళు నీకు ఎలాంటి విధాయకాలుగా తోడ్పడే విధానం ఉండవు. నీకు తోడ్పడే విధానం బ్రహ్మవేత్త స్థాయిలో ఉన్నటువంటి వాడు మాత్రమే చేసే విధానం ఉంటుంది. ఈ బ్రహ్మవేత్త స్థాయిలో ఉన్నటువంటి వాడికి ఏమిటి అనేది అనేక రకాలు ఉంటాయి. అవన్నీ చూస్తూ కూర్చున్నావు అనుకో, ఆయన దూరం చేసుకుని అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాప్య విముహ్యతి. కాబట్టి వారు ఎలాంటి మోహములు అనబడేటువంటి యొక్క వాట్లకు వాళ్ళు లోనై ఉండేటువంటి పరిస్థితి కాదు. బ్రహ్మత్వావలోకనం చేస్తూనే లోక సంచారం, లోక వ్యవహారాలు కళానుగుణ్యముగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది గమనించుకోవాల్సిన అంశము. అది ఎవరికి వారికి నిశ్చయించుకోవాల్సిన అంశాలు. కనుక బయట ఉన్నటువంటి వాట్లను వాళ్ళ యందు ఆరోపితములు చేసి వాళ్ళని దూరం చేసుకోవటం వల్ల జ్ఞానానికి జ్ఞాన విషయం నష్టపోయేది వీడి. విద్ధి నష్టాన్ అచేతసః. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు భగవద్గీత బోధిస్తుంటే ఎవడొచ్చాడు? ఆయన గీత చెప్పడం మనం ఏంటి? గోవుల కాపరి ఆలి మందలతో అలసి పడుకున్నాడని చెప్పాడు దుర్యోధనుడు దానవీర సూర కారణంలో. కాబట్టి ప్రకారంగా లోకం ఉంటుంది. అలాంటి వాళ్ళు తత్వజ్ఞానాన్ని దూరమై పోయే విధానాలు ఉంటాయి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.